నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్న శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా. మొదటి ప్రపంచంలోనే రెండవ ఆలయంగా ప్రఖ్యాతి చెందిన జగజ్జనని దేవి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా అభిషేకాలు పూజలు నిర్వహించిన భక్తులు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో 36 మంది బాధిత కుటుంబాలకు 23 లక్షల రూపాయలు సీఎం రిఫండ్ చెక్లను అందజేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. కేసు పెట్టకుండా ఉండేందుకు 7 లక్షల రూపాయలు డిమాండ్. 1.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పులివెందుల సీఐ రమణ, ఎస్ఐ సింహాద్రి. నంద్యాలలో సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ వెల్లడి. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జాన్సన్ గూటెన్బర్గ్ ముద్రణా యంత్ర సృష్టికర్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు. నంద్యాలలోని శ్రీ కాళికాంబ దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పరిశీలిస్తూ అభివృద్ధికి కృషి చేస్తామన్న చైర్మన్ బింగుమల్ల సుబ్బలక్ష్మయ్య. అహోబిలం క్షేత్రంలో హంసవాహనంపై విహరించిన ప్రహ్లాద వరదుడు. ఎగువలో ఉత్సవమూర్తులకు యోగానంద గరుడ విమాన సేవ. దిగువలో రాత్రి సూర్యప్రభ, ఎగువలో హనుమంత వాహనం అహోబిలేశ్వరుడు. నంద్యాల పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్న శానిటేషన్ సిబ్బందికి మున్సిపాలిటీ కార్యాలయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్, పాంశావలి, కమిషనర్ శేషన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కాలువలు శుభ్రం చేయడం, చెత్త చెదారం తొలగించడం వంటి పనులను ప్రతిరోజు నిర్వర్తిస్తున్న శానిటైజేషన్ సిబ్బందికి అభినందనీయులని అన్నారు. మన ఆరోగ్యం కోసం వారు నిరంతరం శ్రమిస్తున్నారని, వారి సేవలు అమూల్యమని కొనియాడారు. అలాగే వారు కూడా ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యమని, అందుకే వారికి నిత్యం అవసరమైన సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టణ పరిశుభ్రతలతో శానిటేషన్ సిబ్బంది పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. అంటే నేనే చేసి నాకు వస్తుంది. అందుకే నీకు అంటా ఓకేమ్మా. నెక్స్ట్ సరే సరే సార్ మురళి సార్. నెక్స్ట్ అంటే సర్లే వస్తలే. తిరుగునా 46 ఓకేనా. అలాగే కాంట్రాక్టర్ ఫిక్స్ కూడా సెట్టింగ్ చేయాలి కదా. ఇంకో సెట్ ఇస్తాం. సో ఎన్ని కూడా ఇస్తాము. అక్కడ కూడా మీరు పక్కలు ఇచ్చాము. పక్కలు ఇచ్చినప్పుడు చెప్పాను. అందరికీ నమస్కారం. పారిశుద్ధ్యంలో భాగంగా మన నంద్యాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచే దాంట్లో భాగంగా మన మున్సిపల్ సిబ్బందికి ఈరోజు కార్మికులకు చెప్పులు మరియు గ్లౌజులు, మాస్కులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్స్, గౌరవ కౌన్సిలర్ మరియు శానిటేషన్ అధికారులు అందరం కలిసి ఈ కార్యక్రమం చేశామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే నంద్యాలని ఈ స్వచ్ఛ నంద్యాలగా తీర్చిదిద్దుతున్నటువంటి కార్మికులకు ఎప్పుడు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ ఎప్పుడు కార్మికులు సహకరించాలని చెప్పి మన చెత్తను మనము పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నంద్యాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నంద్యాల మున్సిపల్ ఆఫీస్ నందు
నంద్యాల శానిటేషన్ సిబ్బందికి వాళ్లకు కావలసినటువంటి చెప్పులు, గ్లౌజులు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మురికి కూపంలో దిగి ఎంతో శుభ్రంగా నంద్యాలను శుభ్రంగా ఉంచడానికి పరితపిస్తూ ఉంటారు కాబట్టి వారికి ఇవన్నీ అవసరమైనవి కాబట్టి నంద్యాల అధికారులు అట్లే మా చైర్మన్, వైస్ చైర్మన్స్, కౌన్సిలర్ అందరు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్లకు ఇవన్నీ అందజేసి వాళ్ళను ఇంకా ఉత్తేజపరిచి ఇంకా మరింత మెరుగైన సేవలు నంద్యాలకు అందించి నంద్యాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయడానికి వీలు కలిగిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈనాడు మన నంద్యాల పట్టణము ఇంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉందంటే మన మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది వల్లనే నంద్యాల ఇంత శుభ్రంగా ఉంది. వారందరికీ మా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ శానిటేషన్ సిబ్బందికి మామూలు ఒక సంవత్సరానికి ఒకసారి ఈ శానిటేషన్కు సంబంధించిన మాస్కులు, చెప్పులు, గ్లౌజులు ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈనాడు వారికి శానిటేషన్ సిబ్బంది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి కమిషనర్ గారికి, శానిటేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రపంచంలోనే రెండో ఆలయంగా ప్రఖ్యాతి చెందిన జగజ్జనని దేవి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే అమ్మవారి విగ్రహానికి వేద పండితుల మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 23 నుంచి 5 రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో అమ్మవారికి నీరు, ఆవు పాలతో అభిషేకాలు, కూరగాయలు, పూలు, పండ్లతో దండలు, రోజుకు అలంకారాలతో విశేష పూజలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కులమతాలకు అతీతంగా భక్తులు తలపై ఇంటి నుంచే చెంబులు, బిందెలతో సిద్ధమైన నీటిని, పవిత్ర జలాలను తీసుకొచ్చి సాంప్రదాయ దుస్తులతో అందరూ అంతరాలయంలోకి వెళ్లి అమ్మవారికి నీటితో అభిషేకం చేస్తారు. కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుంచి కొందరు భక్తులు గండాదీపం తలపై పెట్టుకుని వచ్చినా ఎంత గాలి ఉన్నా అమ్మవారి దేవాలయం వరకు గండాదీపం దేదీప్యమానంగా వెలుగుతూ రావడం విశేషం. అమ్మవారిని దగ్గర నుంచి చూస్తూ నీటితో అభిషేకం కల్లారా చూసిన భక్తులు పరవశం పొందారు. భక్తులకు అందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం వితరణ చేశారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తుల నుండి ఒక్క పైసా టికెట్ వసూలు చేయకుండా దర్శనాలు కల్పించడంతో భక్తులు అభినందిస్తున్నారు. జగజ్జనని గోవింద, జగదాంబ గోవింద, జగన్మాత గోవింద, జగజ్జనని పాదారవింద గోవింద, జగన్మాత గోవింద, జగజ్జనని గోవింద, జగజ్జనని పాదారవింద గోవింద, ఈ సంవత్సరం దాదాపుగా 1,20,000 కాబట్టి భక్తులందరూ కూడా భక్తి కేంద్రంలో ఆవు పాలను మాత్రమే మహాకుంభాభిషేకానికి తీసుకుని రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆలయ సాంప్రదాయాలను, ఆచారాలను క్రమశిక్షణను పాటిస్తూ ఆ
తల్లి మీద భక్తి శ్రద్ధలతో వినయ విధేయతలతో దేవాలయాలకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహాకుంభాభిషేకానికి వస్తున్న భక్తులందరికీ కూడా ప్రతిరోజు నంద్యాల టీడీపీ కార్యాలయంలో 23 లక్షల రూపాయలు సీఎం రీఫండ్ చెక్లను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అందజేశారు. 36 మంది బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులను ఎన్ఎండి ఫిరోజ్ అందజేశారు. పేద ప్రజలు అత్యవసర ఆపరేషన్ కావాల్సిన డబ్బు లేకపోవడంతో ప్రభుత్వం వారి కోసం సీఎం రిలీఫ్ ఫండ్ అందుబాటులో పెట్టిందన్నారు. పేదలను ఆదుకునే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు సీఎం చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉండాలని తెలిపారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కోడూరు కీర్తన వైఎస్ఆర్ కడప ఘనచారి మనోహర్ నెక్స్ట్ కొంచెం నువ్వు పట్టుకో అక్కడ నిలబడి ఊరికే. విశ్వనగర్ మంగళి నాగేంద్ర విశ్వనగర్ మాత్రమే ఇట్లా చూడన్నా. శేఖర్ మండా లక్ష్మీదేవి పోలు చల్ల లక్ష్మీ ఐలూరు అహ్మద్ హుసేన్ ముడిమల్ల పక్కిరెడ్డి ముడిమల్ల పక్కిరెడ్డి జూరపల్లె దుర్గమ్మ కేరాఫ్ అనుపూరి నరసింహులు చాబూరు చూడు కరుడు బాలన్న సూరబైన నగర్ కదిరి లక్ష్మీదేవి సాది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంకి టోటల్ వచ్చేసి 23,25,962 చెక్స్ వచ్చినాయండి, అమౌంట్ వచ్చినాయి. టోటల్ మెంబర్స్ వచ్చేసి 36 మెంబర్స్కి వచ్చినాయి. ఇప్పుడు వరకు టోటల్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంకి లాస్ట్ 18 monthsలో దాదాపు 2,61,54,530 రూపీస్ వచ్చినాయండి. టోటల్ మెంబర్స్ వచ్చేసి 369 మెంబర్స్. మొత్తం అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేది. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం తెలిసినట్టు చాలా మంది పేద ప్రజలకు ఇది చాలా అంటే చాలా చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే దాదాపు బిల్స్ మీరు చూస్తున్నారు హాస్పిటల్స్లో, మనం ఓన్లీ బ్లడ్ టెస్ట్ ఏమన్నా చేపిస్తేనే 10,000 వేస్తున్నారు. అట్లాంటిది మన ఏమన్నా ఆపరేషన్ అయితే దాదాపు బిల్స్ ఎంత వేస్తున్నారో తెలుసు, లక్షలు వెళ్తున్నాయి. అట్లాంటిది సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి చాలా అంటే చాలా వాళ్ళకి ఒక రిలీఫ్ లెక్క వస్తుంది. దాదాపు మనకు 40 to 50% మనకు డబ్బులు రిటర్న్ వస్తున్నాయి. ఎందుకంటే మన సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల. దానికోసం నంద్యాలలో చాలా మంది పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ చాలా అంటే చాలా అవకాశం ఉంది. దానికోసం నేను ఒకటే అంటున్నాను, ఇది పార్టీకి సంబంధించిన కాదు, ఏదన్నా పేద ప్రజలు ఎవరన్నా ఉంటే ఎవరన్నా ముందుకు వచ్చి ఉపయోగించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. జై హింద్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల సీఐ ఎన్వి రమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డారు. సోమవారం సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో 1.5 లక్షల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్ఐ పట్టుపడ్డారు. కడప ఏసీపీ డీఎస్పీ సీతారామరావు తెలిపిన వివరాలు, అనంతపురానికి చెందిన బ్రహ్మం సత్యసాయి జిల్లా కదిరిలోని వెంకట బాలాజీ ఆటో కన్సల్టెన్సీలో గత ఏడాది డిసెంబర్లో బైక్ కొనుగోలు చేశాడు. తర్వాత బీహార్కు చెందిన దిలీప్కు సరైన డాక్యుమెంట్స్తో విక్రయించాడు. అయితే దిలీప్ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ ఈ బైక్ను ఉపయోగించేవాడు. దీంతో సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ పులివెందుల రూరల్ సీఐ ఎన్వి రమణ బ్రహ్మంను పిలిపించి దిలీప్ చోరీలో నీకు భాగముందని బెదిరించారు. కేసు పెడతామంటూ బ్రహ్మాని భయభ్రాంతులకు గురి చేశారు.
7 లక్షల రూపాయలు ఇస్తే కేసు నమోదు చేయబోమని చెప్పగా అంత చెల్లించలేని అనడంతో చివరకు 2 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఎస్ఐ మొదట 50,000 రూపాయలు తీసుకున్నాడు. మిగతా 1.5 లక్షలు సోమవారం తీసుకుని రావాలని బ్రహ్మని ఆదేశించారు. దీనిపై బాధితుడు కడప ఏసీబీ డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అనిల్ కుమార్ నగదు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అదే సమయంలో లింగాల పోలీస్ స్టేషన్ నుండి సింహాద్రిపురం బయలుదేరిన సిఐ రమణను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. నంద్యాలలో సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. త్రాగునీరు, కూర్చున్న సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా జరిగాయని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాశారని తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం యొక్క పరీక్షలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. దాదాపుగా మన జిల్లాలో 55 పరీక్ష కేంద్రాలను కూడా మనం ఏర్పాటు చేసి ఉన్నాము. అన్ని పరీక్ష కేంద్రాలలో ఈరోజు విద్యార్థులు చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా వారి పేరెంట్స్తో ఎగ్జామినేషన్ సెంటర్కు చేరుకొని ఎగ్జామినేషన్ హాల్లో బ్రహ్మాండంగా వాళ్ళు అనుకున్నట్టు క్వశ్చన్ పేపర్ కూడా రావడం, ఎంతో ధైర్యాన్ని మరి ధైర్యం చేసుకొని పరీక్షలు బాగా రాసి రావడం జరిగింది. ఈరోజు దాదాపుగా మనకు జిల్లాలో 13,982 మంది విద్యార్థులను మనం అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో 13,686 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరి ఇందులో కేవలం 296 మంది విద్యార్థులు మాత్రమే మరి ఆబ్సెంట్ అయ్యి ఉన్నారు. అంటే దాదాపుగా మన జిల్లాలో 97.88% మంది విద్యార్థులు ఈరోజు తెలుగు పేపర్ 2, సాంస్క్రిట్ పేపర్ 2, ఉర్దూ పేపర్ 2, హిందీ పేపర్ 2, అరబిక్ పేపర్ 2ను రాయడం అనేది జరిగింది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే మరి విద్యార్థులు ఈ పరీక్ష బాగా రాశారు. వారికి కావాల్సినటువంటి అన్ని మరి సౌకర్యాలు మేము కల్పించాము. గట్టి బందోబస్తు మధ్యనే ఈ పరీక్ష జరుగుతుంది. మరి మొన్న నేను చెప్పినట్టు సీసీ కెమెరాల యొక్క సర్వైవల్లోనే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన పరీక్ష కూడా చాలా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. మరి జిల్లా గౌరవ కలెక్టర్ మేడం గారు కూడా వారు కూడా పర్యవేక్షిస్తున్నారు జిల్లా స్థాయిలో. మరి మేడం గారు కూడా ఏ సెంటర్ అయినా ఏ క్షణమైనా ఎప్పుడైనా కూడా మేడం గారు జిల్లాలో జరుగుతున్నటువంటి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయవచ్చు. అలాగే ఎస్పీ సార్ కూడా ఏ పరీక్ష కేంద్రానైనా కూడా వాళ్ళు తనిఖీ చేసేటువంటి అధికారం వాళ్ళకు కూడా ఉంది. మరి మేడం గారు చైర్మన్ గాను, ఎస్పీ సార్ మెంబర్ గాను, నేను కన్వీనర్ గాను, మరి మా రీజనల్ జాయింట్ డైరెక్టర్ కడప వారు కూడా ఈ పరీక్షకు మరి ఒక మెంబర్ గాను, ఒక సీనియర్ డీసీ కూడా ఒక హై పవర్ కమిటీ గాను నియమించుకోవడం అనేది జరిగింది. మరి జిల్లా స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది కూడా మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అక్కడి నుంచి కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ 55 పరీక్ష కేంద్రాలను. కాబట్టి ఏదైనా మీకు చిన్న డౌట్ కానీ ఇంకా ఏదైనా అనుమానం కానీ మీకు కలిగినట్లయితే మరి జిల్లా స్థాయిలో మనకు కంట్రోల్ రూమ్ అనేది ఉంది. ఆ కంట్రోల్ నంబర్ యొక్క నంబర్ను కూడా నేను ఆల్రెడీ విలేకరులకు నేను ఇచ్చి ఉన్నాను. మన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ కూడా మనము జిల్లా స్థాయిలో మనం ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అపోహాలకు కానీ మీరు నమ్మవద్దండి. మీరు ఏ రకంగా మీరు ఈ హాఫ్ ఇయర్లీ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యి ఎలా రాస్తారో ఈ ఎగ్జామినేషన్ కూడా అలాంటిదే అనుకొని మంచి కాన్సన్ట్రేషన్తో బాగా మంచిగా చదివి మంచి ఉత్తీర్ణత శాతాన్ని మీరు జిల్లాకు సాధిస్తారని ఆశిస్తున్నాను. మరి నిన్న జరిగినటువంటి తెలుగు పేపర్ 1, మరి సంస్కృత్ పేపర్ 1, అలాగే మిగిలిన భాషలు, అలాగే ఈరోజు జరిగినటువంటి అన్ని పేపర్లు కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పేపర్లు కూడా చాలా విద్యార్థులు బయట అడగగా చాలా చక్కగా రాశామని చెప్పేసి సమాధానం ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో ఎటువంటి ఏ సంఘటన కూడా ఈ రోజు ఎక్కడ కూడా జరగలేదు. ఎక్కడ కూడా మాస్ కాపింగ్ కానీ ఇంకోటి కానీ ఏది జరగలేదు. మన జిల్లాలో చాలా ప్రశాంతమైన వాతావరణం రాసినారు. మరి విద్యార్థులందరికీ కూడా కన్నా జిల్లా తరపున మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ. నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జాన్సన్ గూటెన్బర్గ్ ముద్రణా యంత్ర సృష్టికర్త జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ దేవాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచానికి జ్ఞాన విస్తరణలో ముద్రణా యంత్రం కీలక పాత్ర పోషించిందని, గూటెన్బర్గ్ ఆవిష్కరణతో విద్య, సాహిత్యం, సమాచార రంగాల్లో మహత్తర మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ముద్రణా రంగం సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, నేటి డిజిటల్ యుగంలోనూ ప్రింటింగ్ రంగం ప్రాముఖ్యత తగ్గలేదని తెలిపారు. ప్రింటర్స్ సమాజం ఐక్యంగా ఉండి నూతన సాంకేతికాలను ఆహ్వానిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు, అధ్యక్షులు ఎంపీ రవిశేఖర్, ప్రధాన కార్యదర్శి పి మద్దులేటి, ట్రెజరర్ డిసి జమాల్ బాషా, వైస్ ప్రెసిడెంట్ జి వెంకటరమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వై ఓబులేసు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరు ఇక్కడ సార్ చూడ ఈరోజు జాన్ గుటెన్బర్గ్ గారి జయంతి శుభ సందర్భంన ప్రింటర్స్ డే జరుపుకోవడం జరుగుతున్నది. అలాగే ప్రతి సంవత్సరం లాగే కాదుకమ్మ గుడి నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ఓనర్స్ అందరము జరగడమైనది. అలాగే ఈరోజు సేవా కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటకు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అలాగే ప్రింటింగ్ ప్రెస్ మిత్రులందరికీ ప్రింటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఫిబ్రవరి 24న ప్రతి సంవత్సరం జాన్ గుటెన్బర్గ్ జయంతి సందర్భంగా ప్రింటర్స్ డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడికి వచ్చేసిన ప్రింటింగ్ ప్రెస్ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు జాన్ గుటెన్బర్గ్ జయంతిని సందర్భంగా ఈరోజు ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లందరూ ఇక్కడ సమావేశమై ప్రింటర్స్ డేను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందరికీ శుభాభివందనాలు. ఫిబ్రవరి 24వ తారీఖున మన ఆనవాయితీగా జాన్ గుటెన్బర్గ్ గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము ఒక సేవా దృక్పథంతో రోగులకు భోజన వసతి మరియు తర్వాత అలాగే మన ప్రింటింగ్ ప్రెస్ మిత్రులకు కొత్త రంగ పరిచయాలు కూడా చేస్తూ రేపు జరగబోయే అనంతపురం మీటింగ్లకు అందరూ ప్రింటింగ్ ప్రెస్ యజమానులందరూ పాల్గొని రొమాంటిక్ ప్రెస్ రొమాన్స్ ప్రింట్ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నంద్యాలలోని శ్రీ కాళికాంబ దేవాలయంలో నూతన కమిటీ చైర్మన్ గా బింగమల సుబ్బలక్ష్మయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ఆలయాన్ని పరిశీలించి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఆలయ పరిశుభ్రత, భద్రత, తాగునీరు, క్యూలైన్ వ్యవస్థ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దేవాలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. గతంలో నేను చైర్మన్గా చేసినప్పుడు కూడా దేవాలయ పరిశుభ్రత, భక్తులకు పూజా కార్యక్రమాలు రెండింటినీ 2 కళ్ళుగా చూసుకొని అప్పట్లో లేవడం జరిగింది. ఇప్పుడు కూడా మన ఈవో గారి సహకారంతో భక్తులకు కానీ పరిశుభ్ర విషయంలో కానీ చిన్న మార్పులు చేర్పులు కానీ ఆ నగరంలో మినిస్టర్ గారికి మంచి పేరు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈవో ఒకరి వేరే కాదు, చైర్మన్ వేరే కాదు, ఈవో చైర్మన్ ఇద్దరు ఒకటే అనే భావంతో మేము అభివృద్ధికి కంకణ కట్టుకున్నాం అని చెప్పి తెలియదు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం ఈ మధ్య కాలంలోనే నూతన ధర్మకర్తల మండలి
ఏర్పాటు చేయడం జరిగినది. అందులో లింగమల సుబ్బలక్ష్మయ్య గారు చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది. ఇప్పుడు ఈ రోజు కూడా మన చైర్మన్ గారు దేవస్థానం చుట్టుపక్కల శుభ్రత పరిశుభ్రత గురించి ఆరా చేయడం జరిగినది. అలాగే రాబో కాలంలో కూడా పూజాది కార్యక్రమం విషయంలో కానీ శుభ్రత పరిశుభ్రత విషయంలో చైర్మన్ గారి సహకారంతో దేవాలయంకి అన్ని విధాలుగా అభివృద్ధికరం చేపడతామని తెలుపుకొనుచున్నాను. ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 4వ రోజైన మంగళవారం దిగువ అహోబిలంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు నేతృత్వంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి హంసవాహనంపై దిగువ అహోబిలం మాడవీధుల గుండా వ్యవహరించారు. ఉత్సవమూర్తులైన ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం హంసవాహనంపై ఊరేగుతూ మఠం వద్దకు చేరుకున్న శ్రీ ప్రహ్లాద వరదస్వామికి పీఠాధిపతి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ హంసపాలలో నీటిని వేరు చేసిన తరహాలో భక్తులను మంచి చెడుల్లో మంచిని గ్రహించాలని చాటి చెప్పేందుకు స్వామి హంసవాహనంపై కొలువు తీరుతారని తెలిపారు. హంసవాహనంపై కొలువు తీరిన స్వామి వారిని దర్శిస్తే మంచి చెడుల తేడాలను తెలుసుకుని మంచి పనులు చేసి భగవంతుని ప్రీతిని పొంది భక్తులు మోక్షాన్ని పొందుతారని ఆగమం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై శ్రీ ప్రహ్లాద వరదస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యమండలంలో సూర్యనారాయణుడిగా వేంచేసి ఉన్న స్వామి వైష్ణవ క్షేత్రంలో విష్ణుమూర్తి సాక్షాత్తు సూర్యమండలంలో భగవంతుని ధ్యానం చేస్తే ఎలా ఉంటారో ఆ రూపంలో సూర్యప్రభ వాహనంలో కనిపిస్తారని తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.